పిఎం నరేంద్ర మోడీ గారు ఒక కొత్త రికార్డు సృష్టించడం జరిగింది. వరుసగా 12 సార్లు మనకి నేషనల్ ఫ్లాగ్ని పిఎం హోదాలో హోస్ట్ చేసినటువంటి రెండో వ్యక్తిగా రికార్డ్ బ్రేక్ చేయడం జరిగింది. అంతకుముందు జవహర్లాల్ నెహ్రూ గారు టాప్ ప్లేస్లో ఉండడం జరిగింది. వరుసగా 17 సార్లు ఫ్లాగ్ హోస్టింగ్ చేసి బేసిక్గా ఇండిపెండెన్స్ మనకి డిఫరెన్స్ గుర్తుపెట్టుకోండి. రిపబ్లిక్ డే రోజు వచ్చేసి ఏదైతే జనవరి 26 కాన్స్టిట్యూషన్ ఎప్పుడైతే మనకు అమల్లోకి వచ్చిందో అప్పుడు జనవరి 26 రోజున రిపబ్లిక్ డేని సెలబ్రేట్ చేసుకుంటాం. ఆ రోజున మనకి ప్రెసిడెంట్ గారు, రాష్ట్రపతి గారు ఫ్లాగ్ హోస్టింగ్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఆగస్ట్ 15 రోజున స్వాతంత్ర దినం రోజున మనకి మన ప్రధానమంత్రి గారు ఫ్లాగ్ హోస్టింగ్ చేయడం జరుగుతుంది. ఆ సన్నివేశాల్లో 17 సార్లు కాన్సిక్యూటివ్గా వరుసగా మనకి జవహర్లాల్ నెహ్రూ గారు హోస్ట్ చేయడం జరిగింది. అదేవిధంగా ఇప్పుడు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు 12 సార్లు చేయడం జరిగింది. సో దీంతో సెకండ్ ప్లేస్లో ఉండడం జరిగింది. ఇంతకుముందు సెకండ్ ప్లేస్లో మనకి 11 సార్లు వరుసగా, నేను చెప్తున్నా వరుసగా ఇందిరాగాంధీ గారు చేసి సెకండ్ ప్లేస్లో కొనసాగారు. సో గత సంవత్సరంతో సమానం చేయడం జరిగింది. ఇప్పుడు ఏంటి అంటే మనకి 12సారి అయింది కాబట్టి వరుసగా సెకండ్ ప్లేస్లో ఉండడం జరిగింది. అదే ఓవరాల్గా కనుక చూసుకున్నట్లయితే 17 సార్లు జవహర్లాల్ నెహ్రూ గారు చేసి ఫస్ట్ ప్లేస్లో ఉండడం జరిగింది. 16 సార్లు 16 టైమ్స్ ఇందిరాగాంధీ గారు, అంటే వేరియేషన్ ఇక్కడ డిఫరెంట్ టైమింగ్స్ కనుక మొత్తం కలుపుకుంటే 16 సార్లు. అదే వరుసగా కనుక చూసుకున్నట్లయితే కేవలం 11 సార్లే. ఇప్పుడు 12 సార్లతోని థర్డ్ ప్లేస్లో, ఇది ఓవరాల్గా, ఇది వచ్చేసి వరుసగా. ఇదన్నమాట. ఈ విధంగా. అదేవిధంగా మనం రీసెంట్గా ఇంకొక కరెంట్ అఫైర్ చూసాము. ఏంటి? ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు వరుసగా అత్యధిక కాలం పనిచేసినటువంటి రెండో ప్రధానమంత్రిగా రికార్డ్ బ్రేక్ చేయడం జరిగింది. అత్యధిక కాలం పనిచేసిన వాళ్ళలో జవహర్లాల్ నెహ్రూ ఫస్ట్ ప్లేస్లో ఉన్నాడు. సెకండ్ ప్లేస్లో వచ్చేసి నరేంద్ర మోడీ గారు వరుసగా చెప్తున్నా. వరుసగా 2 టర్మ్స్, ఇప్పుడు థర్డ్ టర్మ్. అదే మనకి ఇందిరాగాంధీ గారు వచ్చేసి ఓవరాల్గా కనుక తీసుకున్నట్లయితే కూడా సెకండ్ ప్లేస్లో ఉండడం జరిగింది. కాకపోతే వరుసగా వచ్చేసి థర్డ్ ప్లేస్లో ఉండడం జరిగింది. దిస్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్. కన్ఫ్యూజ్ చేసేందుకు కూడా అడిగే ఛాన్సెస్ ఉన్నాయి. తెలుగు మీడియం అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో ప్లీజ్ నోట్ ఇట్ డౌన్.